ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు టీడీపీ జనసేన నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావటం, 4 స్థానాలకు నలుగురు అభ్యర్థులే పోటీలో నిలవటంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు సమాచారం. టీడీపీ నుంచి సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ పోటీలో నిలవగా, జనసేన నుంచి లింగంనేని రమేష్ నామినేషన్ వేశారు. అయితే పోటీల్లో నలుగురు అభ్యర్థులు నిలవటంతో వారి ఎన్నిక ఖరారైనట్లు ప్రకటించారు. రిటర్నింగ్ అధికారిని వనితారాణి ఎన్నికైన అభ్యర్థులకు అధికారికంగా ధృవీకరణ పత్రాలు అందించారు. పేద విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టల్లో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు 100% సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. 12 ఏళ్ల క్రితం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిందని, ప్రతికూల పరిస్థితుల్లో దేశ ప్రధానిగా మోడీ ఎన్నికయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచిందని, రక్షణ రంగానికి సంబంధించి విదేశాలపై ఆధారపడటం తగ్గించారన్నారు. అన్ని దేశాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, 12 ఏళ్ల పాలనపై రేపు తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 12 ఏళ్ల ప్రగతిపై ప్రజలకు కళ్లకు కట్టేలా సభ జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్య, అత్యుత్తమ ఫలితాలు, ఆధునిక మౌలిక సదుపాయాలకు నిలయాలుగా మారాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో 2026ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడలో కురిసిన అకాల వర్షంతో కబేలా సెంటర్లో శీలం అంజిరెడ్డి ఇంటిపై సమీప కొండ ప్రాంతం నుంచి భారీ రాళ్లు, మట్టి చర్యలు విరిగిపడటంతో ఇంటికి పాక్షిక నష్టం వాటిల్లిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసి బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొండ ప్రాంతాల సమీపంలో నివసించే ప్రజల భద్రత కోసం రిటైనింగ్ వాల్స్, రక్షణ మెష్లు ఏర్పాటు చేయడంతో పాటు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యువతను క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి వైపు నడిపించే ఎన్సీసీ కార్యకలాపాలు మరింత విస్తృతంగా కొనసాగుతున్నాయని 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ కేడి శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ఎన్సీసీ ఒక ఉత్తమ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. జూలై 11, 12 తేదీల్లో విజయవాడలో సాహితీ సమ్మేళనం జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి సీనియర్ రచయితలు, కవులతో పాటు వర్ణమాన, ఔత్సాహిక కవులు ఈ సమ్మేళనానికి హాజరు కానున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధోన్మాదం, దేశంలోని మతోన్మాదం, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలపై కవులు, రచయితలు తమ కవితల ద్వారా సమాజాన్ని జాగృతం చేస్తారని సాహితీ స్రవంతి ఉపాధ్యక్షుడు సత్యాజీ ఎంబీబీకే భవన్ ఇన్ఛార్జ్ స్వరూపారాణి తెలిపారు. తమ విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, నైతిక విలువలు పెంపొందించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత సూర్యారావు తెలిపారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆధ్వర్యంలో నియోనెటాలజిస్టులు జాతీయ సమావేశాలు ఈ నెల 13 నుంచి 3 రోజుల పాటు విజయవాడలో నిర్వహిస్తున్నట్లు ఐఏపీ నియోకాన్ 2026 ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పివి రామారావు తెలిపారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా నవజాత శిశు వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్ 1200 మంది వరకు హాజరవుతారని ఆయన వివరించారు. నవజాత శిశువుల మరణాల రేటు తగ్గించే దిశగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పరిశోధనల గురించి వర్క్షాప్లు, సదస్సులు జరుగుతాయని ఆయన వివరించారు. ప్రసవ సమయంలో నవజాత శిశువుల మరణాల రేటు తగ్గించే దిశగా ఈ సమావేశాలు ఉపకరిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, ప్రార్థనా మందిరాలపై పెరుగుతున్న వేధింపులను అరికట్టాలని యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు కోలా ప్రసాద్, మువ్వల ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మత స్వేచ్ఛను పరిరక్షిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరికి సమానంగా అమలు చేయాలన్నారు.
మహిళా ఉద్యోగుల ఆత్మగౌరవం వారికి తాము ఉన్నామని పోలీస్ అధికారులు భరోసా ఇచ్చారు. విధులు నిర్వర్తించే పోలీస్ స్టేషన్ ను పుట్టింటిగా మార్చి మహిళా ఉద్యోగినికి సీమంతం నిర్వహించి అందరి ప్రశంసలు అందించారు. తమ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే రమ్య అనే ఆమెకు సీమంతాన్ని నిర్వహించారు. విజయవాడ 1 టౌన్ సిఐ గుణరాం దంపతులు స్వయంగా సాంప్రదాయబద్ధంగా సీమంతం జరిపించడంతో గర్భిణి అయిన రమ్య కళ్లల్లో ఆనందమే కాదు, ఆ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఎంతో మంది ఈ అద్భుత సన్నివేశాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. 1 టౌన్ సిఐ గుణరాం తన పేరును సార్థకత చేసుకున్నారు.